నమస్తే సార్. నమస్తే మేడం. సార్, B12 డెఫిషియన్సీ వల్ల నరాల వీక్నెస్ వస్తుంది. అసలు B12 డెఫిషియన్సీ మనిషి బాడీలో ఎందుకు వస్తుంది? స్పెషల్గా ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ముందుగా బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక B12 డెఫిషియన్సీ ఉందండి మీకు అంటున్నారు. అసలు B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అది లైఫ్ లాంగ్ పనిచేస్తుందా మనకి? అండ్ ఆ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది? దానికి ట్రీట్మెంట్స్ ఏంటి? మీరు చెప్పినట్టు B12 డెఫిషియన్సీ అయితే చాలా పెరుగుతుంది. దీనివల్ల మన బాడీ మీద ఎటువంటి ప్రభావం వస్తుంది? మనకు రక్తం తగ్గుతుంది ఎన్నోసార్లు. మళ్ళీ సెకండ్ ఏమవుతుంది, మన నరాలు డ్యామేజ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, షుగర్ వ్యాధి రావచ్చు, బీపీ వ్యాధి రావచ్చు, థైరాయిడ్కి రిలేటెడ్ సమస్యలు రావచ్చు, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, ఒక్కొక్కసారి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. B12 ఏమో చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనుకోవాలి. ఒకవేళ ఇలా హెయిర్ ఫాల్ అవుతుంది, నిద్ర సరిగా వస్తలేదు, జ్వరం మొత్తం రోజు ఇట్లా చేతులు లాగుడు కాళ్ళు లాగుడు ఉంది, అప్పుడు కూడా ఇది B12 అనేది తక్కువ ఉందనేసి మీరు అనుకోవచ్చు, గమనించుకోవచ్చు. మళ్ళీ హార్ట్ రేట్ కూడా చేంజ్ అవుతుంది, ఒక్కొక్కసారి గుండె దడ అనిపిస్తుంది పేషెంట్లకు, యాంగ్జైటీ ప్రాబ్లం కూడా అవుతుంది దీనివల్ల. అయితే ఇవన్నీ అవుతున్నాయి. కానీ మీరు ఏం అడిగినరు, ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఈ డెఫిషియన్సీలు వస్తున్నాయని అడిగినరు. ఏమైపోయిందంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఉంటుంది, జీర్ణం అవుతుంది మనకు. ఆ జీర్ణం కరెక్ట్ ఉందంటే ఏం అర్థం, మనం తినే దాంట్లోకి వెళ్ళి మంచిగా అన్ని ఫుడ్లు అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఏమవుతుంది, ఇప్పుడు మనం తినే ఫుడ్డే మొత్తం ఒక దాంట్లో చూసుకుంటే పెస్టిసైడ్ ఫర్టిలైజర్ గదే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీ జీర్ణమేమో దానివల్ల ఆల్టర్ అవుతుంది, కెమికల్లు పోతున్నాయి మీ బాడీలో, దానివల్ల జీర్ణం ఆల్టర్ అయ్యి దాంట్లో ఉన్న ఏవైతే న్యూట్రియంట్లు ఉంటాయి కదా అవి కూడా సరిగా అబ్జర్వ్ అవ్వవు. దానివల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, B12 మీరు తీసుకున్న అది అబ్జర్వ్ అవ్వదు బాడీలో, అందుకే ఇంజెక్షన్లు తీసుకోండి అని కూడా అంటున్నారు. అయితే ఏమవుతుంది, విటమిన్ చాలా తగ్గిపోతుంది B12. దాంతో ఏమవుతుంది, మెడ నొప్పి, నడుము నొప్పి, చేతులు లాగడం, కాళ్ళు లాగడం. కొందరు ఏమంటారు విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా మనకు స్పాండ్లోసిస్ లంబార్ రీజన్లో, మెడ రీజన్లో వస్తాయి. కానీ B12 వల్ల కూడా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు, నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. ఇప్పుడు మైలిన్ షీత్ అనేసి షీత్ ఉంటుంది మన బాడీలో, అది కరెక్ట్గా ఉండాలి. అయితే అది కరెక్ట్ ఉంటేనే ఇంపల్సెస్ అంటే కరెంట్ ఏమో కరెక్ట్గా పాస్ అవుతుంది. ఒకవేళ కరెంట్ కరెక్ట్గా పాస్ అవ్వలేదు అంటే మనకు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం. ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పడినా మంటలు, చల్ల నీళ్ళు పడినా మంటలు. ఎందుకు, షుగర్ ఉంది. మళ్ళీ దానిపైన ఏమైంది, ఇట్లా మైలిన్ షీత్ ఖరాబ్ అయింది, న్యూరోపతి అయిపోయింది. అయితే ఏం చేస్తుంది ఆ పేషెంట్, లై డౌన్ చేస్తే జర తిమ్మిర్లు వస్తాయి, ఊరికే పడుకున్నా తిమ్మిర్లు వస్తాయి. కానీ కూసుట ఏమవుతుంది, మొత్తం మంటలు, ఏం పని చేయనీకి వస్తలేదు. అండ్ చాలా బాధలో ఉండే ఆ పేషెంట్కి మనం ఇప్పుడు మెడిసిన్ ఇచ్చినాం. ఇట్లా ఇంతకుముందు ఎన్నో పేషెంట్లు వచ్చిండ్రు, వాళ్ళకు చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఎవరి వీడియో చూసినా మన దగ్గర వస్తే వాళ్ళకు రిలీఫ్ అనేది ఉంటుంది ఇమీడియట్గా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా కవర్ అవ్వడానికి మనం మందులు ఇస్తాం. మళ్ళీ నర్వ్ డ్యామేజ్ ఏదైతే అయింది అది రిపేర్ అవ్వడానికి కూడా మనం మందులు ఇస్తాం. జనరల్గా చేతన్ గారు, నాకు మీరు చెప్పే దాంట్లో నచ్చేది ఏంటంటే కేవలం హోమియోపతి మీదనే లేకపోతే కేవలం మెడిసిన్స్ మీదనే డిపెండ్ కాకండి, రెమెడీస్ కూడా, హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అవ్వండి అని చెప్తుంటారు. సో అందులో భాగంగా B12 పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఏంటి? ఇప్పుడు నాన్ వెజ్ తినేటోళ్ళు వాళ్ళకు యాక్చువల్గా చూసుకుంటే B12 డెఫిషియన్సీ ఉండొద్దు, కానీ వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు, నాన్ వెజ్లో B12 బాగుంటుంది అనేసి మనం జనరల్గా వింటుంటాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే చికెన్ చేసుకొనివ్వండి, మటన్ చేసుకొనివ్వండి, మనం ఏం చేస్తాం, ఫ్రై చేస్తాం. ఎక్కువ ఫ్రై చేసి నూనె ఎక్కువ వాడి దాన్ని ఓవర్ కుక్ చేస్తాం టేస్ట్ కోసం. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్లు డ్యామేజ్ అవుతాయి. అది ఏం మిగిలిపోతుంది, ఫ్యాట్ ఎక్కువ మిగిలిపోతుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ మిగిలిపోతుంది. అది తింటే మనకు ఏడికెళ్ళి వస్తుంది, అదొకటి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే బయటకు వెళ్ళి మనం తీసుకొస్తాం చికెన్ 65, మళ్ళీ మటన్ కబాబ్లు, ఎంత వండాలి దానికన్నా ఎక్కువ వండుతారు. అయితే అది దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఖరాబ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ చేసుకుంటే నూనె తక్కువ వాడి మీరు వంట చేసుకోండి, దాన్ని ఓవర్ కుక్ చేయకండి. అండ్ ఇవి అసలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు, మనం B12 కోసం తింటున్నాం, దాంతోపాటు ఎన్నో కార్బోహైడ్రేట్లు కూడా తింటున్నాం, ఫ్యాట్లు కూడా తింటున్నాం. మరి అసలు వెజిటేరియన్స్ ఏం తినాలి? వెజిటేరియన్లు ఏం తినాలంటే ఇప్పుడు మనం ఏదైతే రికమెండ్ చేస్తాం అది వెజిటేరియన్ ఉండాలి, కానీ యానిమల్ ప్రోడక్ట్ ఉండాలి. ఎందుకంటే ఏదైతే ఈ చెట్లకెళ్ళి మనకు వస్తాయి కదా కూరగాయలు కానీ
ఆకుకూరలు అవన్నీ వస్తాయి కదా, దాంట్లో విటమిన్ B12 ఉండదు. అయితే పాలు ఒకటి, పెరుగు ఒకటి, మళ్ళీ పనీర్ ఒకటి, ఇవి మీ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నూనె, అండ్ ఇప్పుడే చెప్పిన కదా మీకు పనీర్, ఇవి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు? ఈ వీటిలో విటమిన్ B12 ఉంటుంది. అండ్ ఇప్పుడు పనీర్ అంటే ఏం చేస్తారు, అందరూ మసాలాలు వేసుకొని కర్రీ చేసుకొని తింటారు. అట్లా కాదు, ఓన్లీ డ్రై రోస్ట్ చేయండి. ఒక ప్యాన్ తీసుకోండి, గరం చేసుకోండి, ఆ గరం ప్యాన్ మీదనే క్యూబ్లు వేయండి. ఇవి జస్ట్ ఇట్లా డ్రై రోస్ట్ చేయండి. దాని మీద కొంచెం మిరియాల పౌడర్ వేసి, కొంచెం నల్ల ఉప్పు ఉంటుంది కదా, అది వేయండి. అది మీరు కన్జ్యూమ్ చేయండి. అట్లా మీకు బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే, ఇప్పుడు నరాలు డ్యామేజ్ అవ్వడానికి ఓన్లీ B12 ఒకటి కాదు కారణం, B కాంప్లెక్స్ కూడా కారణం. అయితే B కాంప్లెక్స్లో ఎన్నో విటమిన్లు ఉంటాయి. ఇట్లా B1, B2, B3, B6, B12 ఇట్లా ఇవి 8 ఉంటాయి. అయితే B12 అయితే వెజిటేరియన్ ఫుడ్లో ఉండదు, కానీ ఒక వెజిటేరియన్ ఫుడ్లా మంచిగా B కాంప్లెక్స్ ఉంటుంది. అదేంటంటే నల్ల శనగలు లేకపోతే గుగ్గిలు కూడా అంటారు. ఇప్పుడు మనం గుళ్ళకి పోతే ప్రసాదం ఇస్తారు, ఇవి చేసి బ్రౌన్ కలర్ ఉంటాయి. ఇవి ఏం చేసుకోవాలంటే నైట్ టైం వాటర్లో వేసి నానబెట్టేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 2-3 విజిల్స్ పెట్టేసేయండి. మళ్ళీ తర్వాత ఇది తీస్తారు కదా, ఆ వాటర్ ఉంటుంది కదా దాంట్లో, అది పడేయకండి, అది కూడా పెట్టుకోండి మీరు. అది కూడా చల్లగా అయిపోయినాక మీరు తీసుకోవచ్చు. ఈ శనగల మీద మీరు మిరియాల పౌడర్, ఉప్పు, మళ్ళీ దాని తర్వాత కొంచెం లవంగాలు ఇట్లా దంచేసి వేసేయండి. అది మిక్స్ చేసుకొని డైలీ ఒక్క మీల్ ఇదే చేసుకోండి, ఒక్క మీల్ ఇదే తీసుకోండి. దీంట్లో ప్రోటీన్ చాలా హై ఉంటుంది, B కాంప్లెక్స్లు ఉంటాయి. మీకు ఇది నరాల బలహీనతకి చాలా మంచిగా ఉంటుంది, మోకాల నొప్పిలు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది, ఎవరైతే వెయిట్ తగ్గించుకోవాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది. మజిల్ మాస్ పెరుగుతుంది, ఫ్యాట్ ఏమో తగ్గుతుంది బాడీలో. ఇప్పుడు మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి ఒక్కొక్కసారి, వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఒక రకంగా సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. సూపర్ ఫుడ్ ఇది, అందుకే ఇది కన్జ్యూమ్ చేయండి. మన గుళ్ళలోనే ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు గుళ్ళో, అందుకే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.